బట్ ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత మళ్ళీ ఆ జయలలిత గారి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా స్టార్ గా ఇతనే చరిత్రలో నిలిచిపోతారేమో అనిపించింది ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత. డెఫినెట్ గా నిజమే కదండి. ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి ఇది ఊడిగం చేయకుండా ఆయన కాన్ఫిడెంట్ గా పార్టీ పెట్టాడు, ప్రజలకు చేయాలనుకున్నాడు, దానికి తగ్గట్టు ప్రజల ఆశీర్వాదం పొందారు. నిజంగా కింగ్ మేకర్ కాదు, ఆయనే కింగ్ అయ్యాడు. సో ఫైనల్ గా రిజల్ట్ చూస్తే అర్థం అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా దాటలేదు కాబట్టి అందరిలో ఒక ఉత్కంఠ ఉంది, కింగ్ మేకర్ అవుతారా కింగ్ అవుతారని. మీకు తెలిసినంత వరకు కింగ్ మేకర్ అవ్వాలని ప్రే చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ప్రే చేస్తూ. విజయ్ కాల్ చేసి ఆల్రెడీ విష్ చేశారా? లేదు లేదు. సో థ్యాంక్ యూ. మీ అంటే డైరెక్ట్ గా కనపడకపోయినా కానీ మీ ఆనందం, మీకు ఎంత సంతోషిస్తున్నారో విజయ్ గెలవాలని. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కొంచెం హ్యాపీగా ఉంటాం కదా. డెఫినెట్ గా. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.